వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై హిందూ సంఘాలు సాధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే కరుణాకర్ రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సాధు పరిషత్పై చేసిన వ్యాఖ్యలకు కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే తిరుపతిలోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బ్రహ్మచారులమైనటువంటి ఇలాంటి అభాండాలు వేసినటువంటి వాళ్ళు చరిత్రలు మనకు చెప్పుతున్నాయి. ఏ విధంగా మరి వాళ్ళు అలాంటి వారు దెబ్బతిన్నారో మనకు అర్థమైపోతుంది. కరుణాకర్ రెడ్డి తప్పనిసరిగా శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీకి, మన హిందూ సంఘాలకు, సాధు మహాత్ములకు క్షమాపణ చెప్పాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము. హేయంగా మాట్లాడటం చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం, అట్లా మాట్లాడకూడదు. వారు చేసేటటువంటి పనులు ఇతరుల మీద రుద్దటం అది చాలా అన్యాయం. నువ్వు వెంకటేశ్వర స్వామిని రాయి అంటావా? ఎవరినైతే నువ్వు నిందా లాభంగా మాట్లాడావో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పిన దాకా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం. దయచేసి మీ నోరు అదుపులో ఉంచుకోండి స్వామి. గమనిస్తున్నారు హిందువులందరూ. తప్పకుండా మీరు దీని తాలూకా శిక్షణ అనుభవించి తీరుతారు. అలాగే మీరు చేసినటువంటి తిరుపతి దేవస్థానంలో ఎటువంటి కార్యక్రమాలు చేశారో అన్నిటిపైన కూడా మా సాధు పరిషత్ తరఫున మీ పైన సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్తున్నాము. కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది.